వ్యవసాయం అనేది రేపు కొత్తగా మనము ఈరోజు కనుక్కొని నేను చెప్పడం లేదు. మన తాతలు ముత్తాతలు అందరూ ఈ పద్ధతిలోనే చేస్తున్నారు. కాలక్రమేణా హరిత విప్లవం మూలంగా మన దేశంలోని జనాభాకు తగిన ఆహార ఉత్పత్తులు తయారు చేసిన ఉద్దేశంతో కొంతవరకు ఎరువులు పురుగు మందుల అవసరానికి వాళ్ళు సిఫార్సు చేయడం జరిగింది. కానీ కాలానుగుణంగా మనం రాను రాను రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడడం వల్ల కానీ అదేలాగా రసాయన మందులు వాడడం వల్ల కానీ మన వాతావరణం నేల మొత్తము కలుషితమైపోయింది. దీనికి తోడు మన ఆహార పదార్థాల్లో విష అవశేషాలు ఎక్కువగా ఉండడం, దాన్ని మనమే వినియోగించుకోవడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎక్కువ తలెత్తా ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించి రైతు సాధికార సంస్థని మొదటగా మీకు రుణమాఫీ కోసం ఏర్పాటు చేయడం ఇదే ప్రభుత్వం. దాని తర్వాత అదే పేరుతోనే ప్రకృతి వ్యవసాయం చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఒక సంస్థని ఏర్పాటు చేయడం. దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రపంచంలో కూడా ఎక్కడ ప్రకృతి వ్యవసాయం చేసేదానికని ఒక సపరేట్ ఒక విభాగాన్ని ఎక్కడ ఏర్పాటు చేయలేదు. మన ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సపరేట్గా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విభాగంలో ఉద్యోగస్తులు ఎవరు అంటే నేను తప్ప, నేను వచ్చే వ్యవసాయ శాఖని ఆల్రెడీ చెప్పినాను, సార్ కూడా చెప్పినాను, నేను తప్ప మిగతా ఇక్కడ ఉండే చేసే క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది అంతా రైతులే. అంటే రైతులుగా ఎవరైతే ప్రకృతి వ్యవసాయం పాటిస్తా ఉన్నారో వాళ్ళ అనుభవం ఉంది కాబట్టి అటువంటి వాళ్ళనే ఇక్కడ సిబ్బందిగా తీసుకుని ఇతర రైతులకు తెలియజేయడం, వారు ఎందుకు అవసరం, ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలి, దాని ఆవశ్యకత వివరించడం, 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం. దీనన్ని పరిమాణం ప్రభుత్వం జరిగించింది. గతంలో పెట్రోల్ పెంచుకుంటుంది. ఆవులు, ఎద్దులు, ఎరువులు తప్ప ఇంకేం కూడా తప్పదు. ఆ రోజుల్లో అది దాంట్లో వచ్చిన పేడ మాత్రమే టైట్లో వేస్తారు. రోజులో ఆడవాళ్ళకి ఏమన్నా అంటే ఆ పట్టణంలో ఉండే పేడ తీసుకుని ఒక